Lalita Jewelry. నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు హెల్త్ జోన్ లో థైరాయిడ్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి థైరాయిడ్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ నాగిరెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. మనం థైరాయిడ్ చాలా మంది చూస్తున్న సమస్య, మహిళల్లో కావచ్చు పురుషుల్లో కావచ్చు, ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ చూస్తున్నాం థైరాయిడ్ పేషెంట్స్ ని. అసలు ఈ థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? థైరాయిడ్ రావడానికి డయాబెటీస్ లాగా మనము మన నిత్యకృత్య చేసే పనులలో ఏమన్నా తప్పు చేస్తే థైరాయిడ్ వచ్చేదన్నది చాలా తక్కువ ఉంటుంది. సో మెయిన్గా ఇది ఫ్యామిలీ హిస్టరీ. థైరాయిడ్, ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఫ్యామిలీలో ఉంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో మళ్ళీ కేటగరైజ్ చేస్తే ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది, మగవాళ్ళలో కొద్దిగా తక్కువ వస్తుంది. ఎందుకంటే జనరల్గా కూడా ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజీజ్ అన్నది జనరల్గా ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్, ఈ థైరాయిడ్ ఎక్కువ కనిపిస్తుంది అంటే థైరాయిడ్ ఎప్పటి నుంచి ఉన్నంత ఇన్సిడెన్స్ అంటాం మామూలుగా ఈ గివెన్ జనరల్ పాపులేషన్లో ఎంతమందికి ఒక డిజీజ్ వస్తుంది అన్నది. సో జనరల్గా ఈ మధ్య కనుక్కోవడం ఎక్కువైంది. డిజీజ్ ప్రివేలెన్స్ అన్నది ఎక్కువ కాలేదు, కానీ డిజీజ్ జనరల్గా కనుక్కోవడం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఈ మధ్య డయాగ్నోస్టిక్ టెస్ట్లు అన్నవి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి ఒకటి, ప్లస్ మాస్టర్ చెకప్ ఇవన్నీ వేరే స్పెషాలిటీస్లో కూడా వాళ్ళ స్పెషాలిటీస్ కాకుండా జనరల్గా చేసే టెస్ట్లలో థైరాయిడ్ యాడ్ చేస్తున్నారు కాబట్టి అవేర్నెస్ కూడా ఎక్కువ అవుతుంది, కాబట్టి జనరల్గా ఎక్కువ తెలుస్తుంది, కాబట్టి ఎక్కువ వింటున్నాం అనమాట ఈ మధ్య. అసలు ఈ థైరాయిడ్ లక్షణాలు మనం ఏ విధంగా గుర్తించాలి? సో థైరాయిడ్ అని జనరల్గా మనము ప్రజలలో వినే మాటలు కొన్ని చాలా వేరియేషన్లు ఉన్నాయి. దాంట్లో రెండు ఇంపార్టెంట్ వేరియేషన్లు థైరాయిడ్ పని చేయకపోవడం ఆర్ తక్కువ పని చేయడాన్ని హైపోథైరాయిడిజం అంటాము, ఆర్ థైరాయిడ్ ఎక్కువ పని చేయడాన్ని హైపర్ థైరాయిడిజం అంటాము. ఇంకా అది కాక వేరేది ఉన్నాయి, నాడ్యూల్ అనే చిన్న లంప్లా ఉండడము, లేకుంటే థైరాయిడ్ క్యాన్సర్ అనడము, ఇంకా వేరే వేరే విషయాలు ఉన్నాయి. అవి ఇంకా బాగా తక్కువ కనిపిస్తాయి కాబట్టి పెద్ద థైరాయిడ్ అన్నప్పుడు దాని గురించి ఆలోచించాం మనం. ఈ హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుంది అన్నది కూడా బాగా తక్కువ వినిపిస్తుంది. ఒక 100 మంది నాకు థైరాయిడ్ ఉంది అని జనరల్ అన్నప్పుడు 99 మందికి థైరాయిడ్ పని చేయకపోవడం హైపోథైరాయిడిజం అంటాము, అది ఎక్కువ కనిపిస్తుంది. 100లో ఒకరికి హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తున్నట్లు అనమాట. సో థైరాయిడ్ తక్కువ పనిచేయడానికి ఇంతకుముందు నేను అన్నట్లు మెయిన్గా ఫ్యామిలీ వంశపారంపర్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉండవచ్చు, లేదు అంటే ఇంకా చిన్న ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ అనొచ్చు, లేకుంటే అయోడిన్ డెఫిషియన్సీ, అయోడిన్ తక్కువ తీసుకోవడం వల్ల గాయిటర్ వచ్చి దాని తర్వాత మళ్ళీ చిన్నగా థైరాయిడ్ తక్కువ పనిచేయడాన్ని గాయిటరస్ హైపోథైరాయిడిజం అని ఇట్లా 2-3 డిఫరెంట్ విధాల కేటగరైజ్ చేసింది అనమాట. సో ట్రీట్మెంట్ మాత్రం ఏదైనా కానీ ఒకటే ఉంటుంది, థైరాయిడ్ పని చేయట్లేదు కాబట్టి థైరాయిడ్ ఏదైతే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుందో థైరాక్సిన్ అని బాటిల్లో దొరికే టాబ్లెట్ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఎక్కువగా ఇది ఏ వయసు వాళ్ళు గమనిస్తూ ఉంటాం ఈ థైరాయిడ్ అనేది? జనరల్గా అదే ఇంతకుముందు నేను అన్నట్లు ఫీమేల్స్ ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుందా. ఏజ్ అన్నది ఏది చెప్పలేము. జనరల్గా మిడిల్ ఏజ్డ్ టు ఎల్డర్లీ ఏజ్ డిజీజ్. చిన్న పిల్లలలో యంగ్ ఏజ్లో వచ్చేది తక్కువ. స్ట్రిక్ట్గా అట్లీస్ట్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం అనమాట, ఫాదర్ మదర్ లేకుంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అట్లా దగ్గర రిలేటివ్స్ అట్లీస్ట్ ఒకరిద్దరు ఉంటాయి, కానీ చిన్న ఏజ్లో 18 years కంటే తక్కువ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. సో ఇన్ జనరల్ ఇన్ బిట్వీన్ 18 to 50, 60 తర్వాత థైరాయిడ్ డిస్కవర్ చేయడము, ఆ థైరాయిడ్ ఉన్నది డయాగ్నోస్ చేయడము తక్కువ ఉంటుంది. సో మిడిల్ ఏజ్ డిజీజ్ అనొచ్చు అనమాట, మిడిల్ ఏజ్డ్ మోర్ డిజీజ్ ఆఫ్ ది ఫీమేల్స్. ఓకే, మనం ఎక్కువ ఫీమేల్స్ చూస్తూ ఉంటాం, ఇందాక మీరు కూడా చెప్పారు కంపేర్ టు మేల్స్. ఎక్కువ ఎందుకు ఈ వ్యాధి మనం స్త్రీల్లోనే గమనిస్తూ ఉంటాం? రైట్, అది ఎక్కువగా అంటే ఇప్పుడు 10 మంది నాకు హైపోథైరాయిడిజం ఉంది అని చెప్తేమో అబౌట్ 5 కంటే ఒకటి ఎక్కువ 6 మంది ఫీమేల్స్ 4 మేల్స్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. కొంచెం ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనేదే అది. ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఉండే ఏవైతే ఇమ్యూనిటీ మన బాడీకి అగేన్స్ట్గా పనిచేస్తున్నాయో అప్పుడు వచ్చే ఆ డిజీజెస్ ఉండే ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాం. లైక్ థైరాయిడిజము, లేకుంటే రుమాటిక్ జాయింట్స్, లేకుంటే టైప్ 1 డయాబెటీస్, ఇట్లాంటివన్నీ కొంచెం ఫీమేల్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అయితే ఇది వంశపారంపర్యంగా కూడా మనం చూసే అవకాశం ఉంటుందా థైరాయిడ్ ని? రైట్, వంశపారంపర్యంగా కంపల్సరీ. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ చిన్న పిల్లల్ని
ఒకవేళ ఒక నా క్లినిక్ లో ఫాదర్ మదర్ ఇద్దరికి హైపోథైరాయిడిజం ఉందనుకోండి, డెఫినెట్ గా ఎవ్రీ 3-4 years కి వాళ్ళ పిల్లలకు ఒకరున్నా ఇద్దరున్నా కానీ థైరాయిడ్ లో సింపుల్ బేసిక్ టెస్ట్ TSH అన్న చేసేయడం మంచిది. ఎందుకంటే ఆ పిల్లలకి ఇద్దరికి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అవుతారు వీళ్ళిద్దరు. వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ పేరెంట్స్ కి ఉందా లేదా అన్న సంబంధం లేకుండా ఆ బాబు పాప వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరికి థైరాయిడ్ ఉంది కాబట్టి వాళ్ళకు more than 50% ఛాన్స్ ఉందన్నమాట వాళ్ళిద్దరిలో ఒకరికి వచ్చేది, కంపల్సరీ లైఫ్ లో వచ్చేది. సో మనకు కొంచెం లేట్గా అయ్యి మిస్ అయ్యే కాంప్లికేషన్లు వచ్చి ఇంకేమైనా ప్రాబ్లం అయినాక దాన్ని డయాగ్నోస్ చేయడం బదులు ముందే కొంచెం ప్రివెంటివ్ ఎవ్రీ 3 years కి 4 years కి అట్లాంటి వాళ్ళకి మామూలుగా జనరల్గా ఇప్పుడు చాలా దేశాలలో నియోనేటల్లో చిన్నప్పుడు పుట్టినప్పుడే థైరాయిడ్ టెస్ట్ కూడా ఒకటి యాడ్ చేశాం ఇన్ జనరల్ టెస్టింగ్లో. మన దేశంలో ఇంకా చేయట్లేదు కానీ సో చిన్నప్పుడు కూడా చేయడం మంచిది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఇప్పుడు ఇద్దరికి ఉందనుకోండి, ఈవెన్ వెన్ దే ఆర్ less than 18 years old in their young age, 1 in 2 years, 1 in 3 years ఒక బేసిక్ టెస్ట్ జస్ట్ ఫర్ సేఫ్టీ అండ్ అర్లీ డయాగ్నోసిస్. మరి థైరాయిడ్ డిటెక్షన్ ఎలా, మనం ఎటువంటి సింప్టమ్స్ ద్వారా ఈ థైరాయిడ్ మన బాడీలో ఉంది అని మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళి మనం తెలుసుకోవడం ఎలా? సో సిమ్టమ్స్ వచ్చి నిర్ధారించుకునేది అది ఈ మధ్య బాగా తక్కువైపోయింది అనుకుంటాను. లాస్ట్ 3-4 years 5-6 years నుంచి మనము హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఇది టెస్ట్లు అవైలబుల్, లేకుంటే మన డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ అవైలబిలిటీ, కాస్ట్ ఆఫ్ టెస్ట్ కూడా బాగా తగ్గిపోయింది. కాబట్టి ఇంతకు ఇఫ్ గో బ్యాక్ అబౌట్ మేబీ 5-10-15 years క్లాసికల్ మనం బుక్ లో చదివినట్లు సిమ్టమ్స్ వస్తుండే అనమాట. వెయిట్ నెలకు 1 kilo చొప్పున అట్లీస్ట్ ఒక 10-15 kilos పెరిగినాను, మార్కెట్ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. మనకు కూడా తెలుస్తుంటది, షర్ట్లు ప్యాంట్లు అన్ని టైట్ అయిపోయినాయి, చూసే వాళ్ళు కూడా చెప్తారు అనమాట విపరీతంగా వెయిట్ పెరిగిపోతున్నారు మీరు అన్నట్లు. నిద్ర ఎక్కువ రావడము, డల్నెస్ ఎక్కువ కావడము, ఇంకా ఫీమేల్స్ అయితే విపరీతంగా జుట్టు రాలిపోవడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడము, ఇంకా కొద్ది రోజులు వదిలేస్తే మెమరీ లాస్ అయ్యి ఆఫీస్లో డిఫరెన్స్ నోటీస్ చేస్తారు అనమాట. ఫైల్ ఇచ్చిండ్రా మీరు ఇవ్వలేదా, నేను తీసుకున్నానా మీరు తీసుకోలేదా, ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంట్లో పెట్టడము, పేపర్ ఇంకొకటి మర్చిపోవడం అట్లా. సో దట్స్ అ వెరీ లేటర్ స్టేజ్ అనమాట, మెమరీ లాస్. ఇంకా దాని తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకోటి అన్నమాట. ఓకే డాక్టర్, మరి థైరాయిడ్ మనం డయాగ్నోస్ ఏ విధంగా ఎటువంటి టెస్ట్ల ద్వారా నిర్ధారించాలి? బేసిక్ ఫస్ట్ టెస్ట్ మామూలుగా మనం అందరూ థైరాయిడ్ అంటేనే అందరం వింటుంటాము, TFT అంటాం అనమాట, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ లా కొన్ని భాగాలు వేరే ఉన్నాయి. దాంట్లో బేసిక్ థింగ్ TSH అంటాము, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది కాక ఫ్రీ T3, ఫ్రీ T4, టోటల్ T3, టోటల్ T4 ఇవన్నీ చేస్తారు. సో బేసిక్ TSH అన్నది సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు అనమాట, ఉందా లేదా. ఒకవేళ అది నార్మల్ వచ్చింది అనుకోండి, లేకుండా అప్పర్ లిమిట్ ఆఫ్ నార్మల్లో లేదు, లోవర్ లిమిట్ ఆఫ్ నార్మల్లో లేదు, మిడ్ నార్మల్ లిమిట్ లో ఉందనుకోండి, సో దట్ థింగ్స్ ఆర్ సేఫ్ అన్నట్లు అనమాట. సో దట్స్ ద బేసిక్ సింపుల్ టెస్ట్ వీ కెన్ డూ TSH అన్నది. ఇన్ జనరల్ గా మనకి ఆ వాల్యూస్ ఏ రేంజ్ లో ఉండాలి? 0.5 to 5.5 అంటాం. ఇది నానో గ్రామ్స్ ఆర్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటాము, వెరీ స్మాల్ రేంజ్. సో ల్యాబ్ మిషన్లు చేసేవాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటే తప్ప కొంచెం అటు ఇటు తేడాలు వస్తుంటాయి. సో ఓవరాల్ ల్యాబ్స్లో కొంతమంది 0.3 to 4, 4.5 అంటారు. సో నెంబర్లు గుర్తుపెట్టుకోవాలంటే 0.5 to 5.5 ఆర్ మధ్యలో 2, 3, 4 ఆ రేంజ్ లో ఏది వచ్చినా కానీ TSH ఈస్ కన్సిడర్డ్ నార్మల్. ఓకే డాక్టర్, మనకి హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ 2 types ఆఫ్ థైరాయిడ్ రకాలు చెప్పారు కదా. సో హైపర్ థైరాయిడ్ కి అండ్ హైపోథైరాయిడ్ కి డిఫరెన్స్ ఏంటి? లక్షణాలు సేమ్ ఉంటాయా? లేదు, కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. థైరాయిడ్ పని చేయకపోవడం వల్ల, థైరాయిడ్ బేసిక్ ఏంటంటే మెటబాలిజం ఓవరాల్ గా బాడీ అనమాట. హార్ట్ పనే చేస్తుంది, బ్రెయిన్ బ్రెయిన్ పనే చేస్తుంది, కానీ అన్నిటిని పని చేస్తుంది అనమాట. ఇప్పుడు థైరాయిడ్ హైపో అయింది, పని చేయట్లేదు అంటే బ్రెయిన్ కూడా స్లో అయిపోయింది, హార్ట్ కూడా స్లో అయిపోయింది, ఓవరాల్ గా మెమరీ కూడా స్లో అయిపోయింది. సో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ హైపర్ అంటే బ్రెయిన్ మనిషి నెలకు ఒక చొప్పున ఒక 5-6 నెలల్లో విపరీతంగా వెయిట్ లాస్ అయిపోయింది, స్వెట్టింగ్ వచ్చేస్తుంది విపరీతంగా, హార్ట్ ఫుల్ పాల్పిటేషన్స్ అనమాట, నిద్రపోతున్నా గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది, కొద్దిగా నడిచినా ఇంకా ఎక్కువ కొట్టుకుంటుంది, అసలు నిద్ర రాదు, ఎవ్రీ టైమ్ ఆన్ ద గో అనమాట. ఇటు సైడ్ ఏమో ఎక్కువ స్లీప్, ఇటు సైడ్ ఏమో నిద్ర రాదు, ఇక్కడేమో ఎక్కువ స్లీప్ వస్తుంది, ఇక్కడేమో అసలు స్లీప్ రావట్లేదు, ఇక్కడేమో నెలకు 1 kilo వెయిట్ పెరిగిపోతున్నాము, ఇక్కడేమో నెలకు 1 kilo వెయిట్ తగ్గిపోతున్నాము, ఇక్కడేమో ఎప్పుడు నిద్ర వస్తుంది, మెమరీ లాస్ అవుతుంది, ఇక్కడ నిద్రపోవడానికి ఛాన్స్ దొరకట్లేదు అనమాట. ఆల్వేస్ ఆన్ ద రన్, డ్రై స్కిన్ అయిపోయింది ఇక్కడేమో ఆల్వేస్ స్వెట్టి అండ్ ఆయిలీ స్కిన్ అయిపోయింది అట్లా. సో ఇది ఆపోజిట్ సైడ్స్ అనమాట. ఇక్కడేమో హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడేమో హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది.
ఓకే, మనం లాంగ్ టర్మ్ లో కనుక ఈ థైరాయిడ్ నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక ఎటువంటి కాంప్లికేషన్స్ గమనించే అవకాశం ఉంటుంది? హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తే చాలా డేంజరస్. దాంట్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం అన్నది కొన్ని గంటలు కొన్ని దినాలు లేట్ చేసినా కానీ కూడా ఇమీడియట్ గా హార్ట్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో హైపర్ థైరాయిడిజం అన్నది కంపల్సరీ జనరలిస్ట్ కాకుండా స్పెషలిస్ట్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర చూపించుకొని సో దాని తర్వాత ఎట్లా దాన్ని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయడానికి మళ్ళీ సర్జికల్ ఆప్షన్ ఉందా, రేడియో ఐడిన్ అన్నది ఆప్షన్ ఉందా, టాబ్లెట్ అన్నది ఆప్షన్ ఉందా, కానీ గుడ్ కంటిన్యూస్ ఫాలో అప్లు ఉండాలమ్మా. ఎవ్రీ వీక్ కొన్ని రోజులు, దాని తర్వాత ఎవ్రీ మంత్ కొన్ని రోజులు, దాని తర్వాత లైఫ్ లాంగ్ ఎవ్రీ 6 months టెస్ట్ చేయించుకోవడం అన్నది. సో హైపర్ థైరాయిడిజం ఇస్ డేంజరస్ అండ్ ఫాలో అప్ షుడ్ బి కంపల్సరీ. దెన్ అదర్వైజ్ కాంప్లికేషన్స్ ఆర్ ఆల్సో డేంజరస్. అదే హైపోథైరాయిడిజం ఫాలో అప్ చేయొద్దు అవసరం లేదని కూడా చెప్పడానికి లేదన్నా, కానీ కొంచెం నెగ్లెక్ట్ చేసినా కానీ కూడా అంత సీరియస్ కాంప్లికేషన్లు లావమ్మా. సపోజ్ హైపోథైరాయిడిజం అని డయాగ్నోజ్ అయింది, ఒక ఆయన టాబ్లెట్లు వేసుకోవట్లేదు, ఒక 3 months 6 months అన్నారనుకోండి, ఆయనకి అర్థమవుతుంది అనమాట. ఇమీడియట్లీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫాల్ డెడ్, బట్ అర్థమవుతుంది అనమాట. ఓకే, నాకు ఏదో ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ థింగ్స్, సో హ్యావ్ టు గో బ్యాక్ టు ద డాక్టర్ అనేది అర్థమవుతుంటుంది అనమాట. హైపర్ థైరాయిడిజం మీరు అంత నెగ్లెక్ట్ చేస్తే సమ్టైమ్స్ డాక్టర్ దగ్గర పోయాక డాక్టర్ ఏం చేయగలిగింది కూడా ఉండదు అనమాట. యువర్ మేబీ ఇన్ కంప్లీట్ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ వాట్ ఎవర్ అన్నది. సో కంపేర్ టు హైపర్ థైరాయిడ్ ఇస్ మోర్ డేంజరస్ అండ్ సో మనం దాని ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాల్సిన అవసరం. ఫాలో అప్ కూడా చేయాలమ్మా, కంపల్సరీ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలా, కంప్లీట్ చేసేయాలమ్మా. హైపోథైరాయిడిజం అన్నది లైఫ్ లాంగ్ ప్రాబ్లం. ఒకసారి మీకు థైరాయిడ్ పని చేయట్లేదు అంటే ఫైన్, ఒక డిజీజ్ డయాగ్నోజ్ అయింది, దెన్ యూ ఆర్ క్వైట్లీ అండర్ ఏ ఫాలో అప్ ఫర్ ఎ లైఫ్ టైం. 30 years ఇప్పుడు డయాగ్నోజ్ అయితే నెక్స్ట్ 50 years యూ ఆర్ క్వైట్లీ అండర్ ఏ ఫాలో. బట్ హైపర్ థైరాయిడిజం అనేది డిసైడ్ అయిపోవాలమ్మా. 3 months 6 months 1 year 1.5 year 2 years ఏదో ఒక డిసైడ్ అయిపోవాలన్నమాట. వెదర్ యూఆర్ డీలింగ్ విత్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ ట్రీట్మెంట్ కంప్లీట్, వెదర్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ సర్జరీ, వెదర్ యూఆర్ గోయింగ్ ఫర్ రేడియో ఐడిన్ అన్నది క్లోజర్ రావాలన్నమాట. యూ కాన్ లీవ్ ఇట్ ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్. వెరీ రేర్ కేసెస్లో మనం ఇక్కడ ఓల్డ్ ఏజ్లో ఎక్కడో డయాగ్నోజ్ అయ్యి ఇంకేం చేయడానికి రాదు అంటే తప్ప హైపర్ థైరాయిడిజం టాబ్లెట్ల మీద ఇంకోటి వదిలేయడానికి లేదనమాట. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఎ క్లోజర్ ఏదో ఒకటి. ఓకే డాక్టర్, చాలా మంది మనకి థైరాయిడ్ రాగానే ఒక అపోహ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఇంకా థైరాయిడ్ టాబ్లెట్స్ మన మందులు వాడుతూనే ఉండాలి, ఇంకా దీనికి పులి స్టాప్ లేదనుకుంటూ ఉంటారు. సో ఈజ్ దట్ రైట్? ఒక సైడ్ రైట్ ఏమో. హైపోథైరాయిడిజం థైరాయిడ్ తక్కువ పనిచేస్తుంది అని ఒకసారి కంప్లీట్ గా డయాగ్నోజ్ అయింది అనుకోండి, టెస్ట్లు అన్ని చేసినాక ఇంకా వేరే సొల్యూషన్ ఏం లేదు. ఇప్పుడు ఏదైనా చిన్న సర్జికల్ ఫ్రాక్చర్ ఇంకొకటో అయితే ఒక ఆపరేషన్ ఇంకోటో చేసి, లేకుంటే అది హార్ట్కి అట్లీస్ట్ ఏమైనా బ్లాక్ వచ్చిందంటే స్టెంట్ చేస్తారు. దీనికి అట్లాంటి సర్జికల్ రెమెడీస్ కూడా ఏం లేవు. థైరాయిడ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, అయోడిన్ డెఫిషియన్సీ ప్రాబ్లం అయిందా, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అయిందా, ఆయనకి ఫ్యామిలీ ఉందా, హిస్టరీ ఉందా, వాట్ ఎవర్, టాబ్లెట్ మాత్రం డైలీ తీసుకోవాలా. అది పెద్ద ఇంకేం కొత్తగా టెస్ట్ చేయాల్సిన పని, లేకుంటే యాంజియోగ్రామ్ లా ఇంకోటి ఏమైనా ఇన్వేజివ్ చేయాల్సిన పని ఏం లేదు. బ్లడ్ టెస్ట్ లో డయాగ్నోస్ చేసినాము థైరాయిడ్ పని చేయట్లేదని, రోజు ఒక టాబ్లెట్ తీసుకోవాలా. 6 months 1 year ఒకసారి ఒక TSH రిపీట్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంటే సరిపోతుంది. ఓకే, ఆ ట్రీట్మెంట్ వల్ల మనం వాల్యూస్ కూడా రేంజ్ కూడా తగ్గిపోతూ ఉంటుందా? సెట్ అవుతుంది మరి వాట్ ఎవర్. ఫస్ట్ ఇప్పుడు హైపోథైరాయిడిజం మెయిన్ నెంబర్స్ మాకు గుర్తుపెట్టుకోవడానికి, థైరాయిడ్ తక్కువ పనిచేస్తుంటే TSH ఎక్కువ ఉంటుంది నెంబర్. సో థైరాయిడ్ మనది ఎక్కువ పనిచేస్తుంటే TSH అసలు ఉండదు అనమాట, కనిపించదు, సప్రెస్ అయిపోతుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనము హైపోథైరాయిడ్ అని డయాగ్నోస్ చేసినప్పుడు థైరాయిడ్ TSH నెంబర్ ఎక్కువ ఉంటుంది, దాని టాబ్లెట్తో నార్మల్ రేంజ్ లో తీసుకొస్తాం అనమాట. సో ఇంకా లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకుంటే నార్మల్ రేంజ్ లో కంటిన్యూ అవుతుంది. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నరేష్ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, అంటే నా హైట్ వచ్చేసి 5.9 సార్. ఓకే. వెయిట్ 92 kgs ఉంటా సార్. ఓకే. తర్వాత నేను నాకు TSH వచ్చేసి 5.8 అని చెప్పి చూపించారు సార్. ఓకే. సో అదే దాని గురించి ఒక్కసారి మాట్లాడదామని చెప్పి కాల్ చేశాను సార్ మీకు. ఓకే. సో ఎన్నిసార్లు చేయించింది సార్ టెస్ట్? ఒకటే టెస్ట్ చేయించిందా, రిపీట్ చేయించిందా? ఒకటే టెస్ట్ రాసింది సార్, ఒకటే టెస్ట్ చేయించినాం సార్. ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉందా సార్ ప్రాబ్లం? ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్? లేదు సార్, లేదు, ఎవరికి లేదు సార్. రైట్ సార్. సో నేను ఇందాక మీకు చెప్తున్నట్లు కొంచెం బార్డర్ లైన్ వచ్చింది సార్. దీనికి ఇంకో నెంబర్ ఉన్నది మాకు 5 నుంచి 10 మధ్యలో. 5.5 కంటే తక్కువ ఉంటే నార్మల్ అంటాం కంప్లీట్ గా. 10 కంటే ఎక్కువ ఉంటే ఇంకేం పెద్ద డాక్టర్ పేషెంట్ తో డిస్కషన్ చేసేది ఏమి ఉండదు అనమాట. ఎక్కువ కొంచెం డిస్కషన్ చేసి మీకు హైపోథైరాయిడిజం ఉంది, టాబ్లెట్ తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పాలా. ఇది ఇంకొకటి చిన్న డిఫరెంట్ చిన్న స్టోరీ ఒకటి ఉంది. ఇన్ బిట్వీన్ 5 to 10 అని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం అనమాట. ఎవరైనా 5 to 10 మధ్యలో ఉండి వెయిట్ గెయిన్ లేదు, హెయిర్ ఫాల్ లేదు, మెమరీ లాస్ లేదు, అదర్వైజ్ ఐఎమ్ ఫైన్
వేరే ఇంకోటి T3 T4 నెంబర్లు కూడా మిడ్ నార్మల్ ఉన్నాయి అనుకోండి, వీ కెన్ వెయిట్ అండ్ సీ అనమాట. ఫ్యామిలీ హిస్టరీ లేదు అని చెప్పినట్లు, కొత్తగా సిమ్టమ్స్ ఏం లేవు, కొంచెం ఎక్కువ ఉంది 5.5 ఉండాలి, 5.5 ఎక్కువ ఉందంటే సో ఇంటర్వెల్ గా మళ్ళీ ఒకసారి చేయించవచ్చు అనమాట. ఈ TSH 6 months లేకుంటే ఒక 3 months కి, దాంతో పాటు ఇంకో TPO యాంటీబాడీ అని. సో సార్ మీరు TSH, ఫ్రీ T3, ఫ్రీ T4, TPO యాంటీబాడీ అన్నది ఒక 3 నెలలకు రిపీట్ చేయండి సార్. దాని తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దాంట్లో TPO యాంటీబాడీ అంటాము. ఒక యాంటీబాడీ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ ఫ్యామిలీ హిస్టరీ అవన్నీ లేకున్నా కానీ ఆయనకు ఒక వార్నింగ్ సైన్ ఇవ్వచ్చు అనమాట. మీకు యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రోజు కాకుండా ఇంకో 3 months, 3 years, 6 years కి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో యూ హ్యావ్ టు బి ఆన్ ది సర్వేలెన్స్ అన్నట్టు. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు వైజాగ్ నుంచి. అరుణ గారు నమస్తే అండి. అరుణ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి అరుణ గారు. హలో చెప్పండి అమ్మా. సార్, నాకు 2011 లో థైరాయిడ్ స్టార్ట్ అయిందండి. ఓకే. అప్పటి నుంచి నేను మెడిసిన్ వాడుతూనే ఉన్నాను. ఓకే. వాడుతున్నా కూడా థైరాయిడ్ కంట్రోల్ అవ్వట్లేదు. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 25 mg యూజ్ చేసేదాన్ని. అలాగా ఇప్పుడు వచ్చేసి 100 ఇప్పుడు వచ్చి థైరాయిడ్ నాకు ఎంత 5.2 ఎక్కువగా, అదే TSH. ఓకే అమ్మా, TSH 5.8 ఉంది, టాబ్లెట్ మాత్రం 100 mcg వేసుకుంటున్నారు ఇప్పుడు. సార్ అంటే నా వెయిట్ 82 ఉన్నాను సార్. TSH ప్రస్తుతానికి 28.2 ఉన్నాను సార్. ఓకే, రైట్. టాబ్లెట్ కరెక్ట్ వేసుకుంటున్నారామా? 100 వేసుకుంటున్నాను సార్ ప్రస్తుతానికి. టాబ్లెట్ కరెక్ట్ రోజు వేసుకుంటున్నారా? డైలీ వేసుకుంటున్నానండి. ఓకే అమ్మా, పొద్దున్నే వేసుకోవాలమ్మా, అర్లీ మార్నింగ్ వేసుకోవాలా? వేసినాక దానికి ఒక ½ an hour 1 hour ఏం తినకుండా గ్యాప్ పెట్టాలా? జనరల్గా ఏంటంటే ఇది సో డయాగ్నోజ్ అయినప్పుడు 28 or 50 ఉన్నది. సో దాని తర్వాత 25 స్టార్ట్ చేసి 100 వరకు టైట్రేట్ చేసిండు. డోస్ అయినా కూడా ఇంకా సెట్ కాలేదు, ప్లస్ వెయిట్ ఎక్కువ ఉంది అంటున్నారు. సో బేసిక్గా ఏంటంటే మనం 2 డిఫరెంట్ స్టోరీస్గా మాట్లాడాము. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమైంది అంటే వెయిట్ ఎక్కువ ఉంది అని నాకు ఏ డాక్టర్ దగ్గర పోయినా ఫస్ట్ థైరాయిడ్ చేయిస్తారు. ఆ థైరాయిడ్ చేయిస్తే ఏదో ఒకటి అనమాట, ఇట్లా 5.5 ఉండాల్సిందే 5.6 వచ్చినా కానీ కూడా ఆ డాక్టర్ పేషెంట్కి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇక మీకు థైరాయిడ్ ఉంది కాబట్టి మీరు వెయిట్ 5.6 is not very significant. 6, 7, 8, 9, 10 అయినా కానీ నాట్ సిగ్నిఫికెంట్ అనమాట. సో ఇంక అప్పటికి ఏమైపోతుందంటే సైకలాజికల్ గా వెయిట్ ఈజ్ రిలేటెడ్ టు మై థైరాయిడ్ 5.6 అని అనుకుంటారు అనమాట. సో వెయిట్ థైరాయిడ్ అనేది అంత స్ట్రైట్ రిలేషన్షిప్ లేదు. అదే TSH 25, 30 ఉండి మనం టాబ్లెట్ తీసుకోకుండా వెయిట్ ఎక్కువ అవుతుందంటే ఓకే, ఇట్స్ ఏ మెడికల్ రిలేటెడ్ థైరాయిడ్ రిలేటెడ్ వెయిట్ అనొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈమె కేసులో ఏంటంటే 28 ఉంది, నేను 100కి పోయినా కావట్లేదు అంటే ఫస్ట్ టాబ్లెట్ కరెక్ట్గా తీసుకోవాలి ఎవ్రీడే అర్లీ ఇన్ ద మార్నింగ్. అర్లీ ఇన్ ద మార్నింగ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మన నార్మల్ థైరాయిడ్ కూడా అర్లీ ఇన్ ద మార్నింగ్ సెక్రెట్ చేస్తుంది అనమాట. సార్ట్ ఆఫ్ 3, 4, 5, 6 టైంలో ఎక్కువ థైరాయిడ్ సెక్రెట్ చేస్తుంది కాబట్టి దాన్ని మిమిక్ చేయడానికి మనం కూడా టాబ్లెట్ అర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచిది. ఫస్ట్ థింగ్ ఒక ½ an hour 1 hour గ్యాప్ పెట్టి ఏం తినకుండా ఉంటే సెకండ్. 100తో కూడా కంట్రోల్ కాలేదంటే 125, 150 ఒక డోస్ ఇంక్రీజ్ చేసి దాన్ని టైట్రేట్ చేస్తే, డోస్ ఇంక్రీజ్ అయ్యకపోతే థైరాయిడ్ ఎక్కువ అయిపోతుందన్న రిలేషన్షిప్ ఏం లేదు. ఇట్ జస్ట్ రిలేషన్ అనమాట. కొంతమందికి అబ్జార్ప్షన్ ఎట్లుంది, ఇంకోటి ఉందని 50 వేసుకునే వానికి థైరాయిడ్ తక్కువ ఉంది, 100 వేసుకునే వానికి థైరాయిడ్ ఎక్కువ ఉంది అన్నది ఏం లేదు. ఇట్ ఆల్ ఈజ్ వెయిట్ డైనమిక్స్. సో టాబ్లెట్ ఎక్కువ వేసుకోవాలి. ప్లస్ ఈమె కేసులో ఇంకోటి ఏంటంటే వెయిట్ ని కంప్లీట్ గా పక్కన చూడాలన్నమాట. క్యాలరీస్ మనం ఏం తింటున్నాము, మనం ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాము అన్న. థైరాయిడ్ ఒకసారి కంట్రోల్ అయినాక ఇమీడియట్ గా వెయిట్ తక్కువ కావడం స్టార్ట్ కాదన్నమాట. సో దట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. వెయిట్ ఫుడ్ తక్కువ తినడము, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం, ఇవన్నీ చేస్తే కానీ వెయిట్ తక్కువ కాదు. రైట్, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. తాడిపత్రి నుంచి మధుసూదన్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. చెప్పండి మధుసూదన్ గారు. మధుసూదన్ ఫ్రమ్ బాంబే సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది రిమూవ్ చేస్తే, థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేశారు అంటారు. హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేస్తారు సార్. సో బేసికలీ ఇది ఇంకొక డయాగ్నోసిస్ సార్ కంప్లీట్లీ. మనం హైపోథైరాయిడిజం అన్న దాంట్లో థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేయడం అన్నది ఏముండదు. సో నేను సెకండ్ కాన్సెప్ట్ చెప్తున్నాను కదమ్మా, హైపర్ థైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం డయాగ్నోస్ చేస్తాం, లైఫ్ లాంగ్ టాబ్లెట్ తీసుకుంటా ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ అట్ ఆల్, కాంప్లికేషన్స్ ఏం లేవు. ఎప్పుడైతే హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుంది అన్న డయాగ్నోస్ చేసినాక ఇన్ 18 months, డయాగ్నోస్ చేసిన రోజు నుంచి 18 maximum of 24 months లోపల ఏదో ఒక కన్క్లూజన్ కి రావాలన్నమాట. సో దీంట్లో ఒక నోడ్యూల్ ఉంది, నోడ్యూల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంకా టాబ్లెట్ లో ఇంకోటి పని చేయదు. ఐదర్ యూ గో ఫర్ హాఫ్ రిమూవల్ ఆఫ్ థైరాయిడ్ ఆర్ ఫుల్ రిమూవల్ ఆఫ్ థైరాయిడ్.
లేదు గ్లాండ్ అంతా ఇంకోటి వేరే 2 రకాల సిండ్రోమ్స్ ఉన్నాయమ్మా. గ్లాండ్ అంతా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానికి కొన్ని రోజులు టాబ్లెట్ ట్రై చేద్దాం. ఒకవేళ టాబ్లెట్ పని చేయకుండా ఎంటైర్ గ్లాండ్ రిమూవ్ చేయాలి. లేదు అంటే ఒకటి క్యాన్సర్ వల్ల ఎక్కువ అవుతుందా అన్నదన్నమాట. లేదు అంటే రేడియో అయోడిన్ అని ఇంకో చిన్న ఆప్షన్ ఉంది. సో అయోడిన్ అన్నది జనరల్ గా కాన్సన్ట్రేట్ అయ్యే థైరాయిడ్ అని, దాంట్లో మనం రేడియో అయోడిన్ ఇచ్చినాం అనుకోండి, ఆపరేషన్ చేయకుండానే ఆపరేషన్ లాగా ఇట్ విల్ గో ఇన్ సైడ్ అండ్ దెన్ జస్ట్ డిస్ట్రాయ్ ద థైరాయిడ్ కంప్లీట్లీ. సో హైపర్ థైరాయిడిజం ఉన్నది పోయి మనిషి హైపోథైరాయిడ్ అవుతాడు అనమాట. సో ఇంకా లైఫ్ లాంగ్ ఈజీ డిజీజ్, టాబ్లెట్ చేంజ్ అయింది కానీ ఈజియర్ డిజీజ్ టు ట్రీట్ వితౌట్ మచ్ కాంప్లికేషన్స్ అనమాట. సో థైరాయిడ్ రిమూవ్ చేయడం అన్నది కూడా ఆప్షనే ఉంది. వేర్ దేర్ ఇస్ క్యాన్సర్, ఏ లంప్, హాట్ నాడ్యూల్ అంటాం అనమాట. సో ఇన్ దోస్ కండిషన్స్ దెన్ థైరాయిడ్ షుడ్ బి రిమూవ్డ్. సో సమ్ స్పెషల్ కండిషన్స్ ఆ టైంలో మనం మెయిన్ గా హైపర్ థైరాయిడిజంలోనే ఆర్ క్యాన్సర్, ఒక లంప్ ఉంది, స్ట్రెస్ అవుతుంది, ఆర్ అబ్నార్మల్ గ్రోత్ వచ్చేసింది, ఇట్లాంటిది ఏమన్నా ఉన్నా కానీ దెన్ రిమూవల్ ఆఫ్ థైరాయిడ్ ఇస్ అన్ ఆప్షన్. రైట్. నెక్స్ట్ కాలర్ కర్నూలు నుంచి రవి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సమస్య ఏంటో. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. మా పాప వయసు 15 ఏళ్ళు ఉంటాయి సార్. ఓకే. 3 ఏళ్ల క్రితం థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ ఉందని రిజల్ట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ నిన్న ఈ వారంలోనే చేపిస్తాం సార్. టీఎస్హెచ్ వచ్చి 0.94 వచ్చింది సార్. T4 వచ్చి 8.1 వచ్చింది. ఓకే. T3 వచ్చి 1.41 వచ్చింది సార్. ఓకే. అడిగితే థైరాయిడ్ లేరు, పోయింది అంటున్నారు సార్. ఎంత టాబ్లెట్, ఎంత మిలిగ్రామ్, ఎంత ఎంసీజీ టాబ్లెట్ వేసుకుంటున్నారు సార్? 50, 25? 100 గ్రామ్ వేసుకున్నాం సార్. 100 వేస్తున్నారు. అవును సార్. రైట్ సార్. ఇక థైరాయిడ్ లేదు అన్నది ఏం లేదు సార్. థైరాయిడ్ ఖచ్చితంగా ఉంది కానీ డోస్ కొంచెం తగ్గించాలి, కొంచెం డోస్ తగ్గించాలి సార్. 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ డోస్ తగ్గించడానికి. సో కంప్లీట్ గా ఈ బాటిల్ మీద 100 అయిపోయినాక 75 తీసుకోండి. 75 ఎంసీజీ తీసుకొని రోజు ఒక టాబ్లెట్ వేయండి. ఇప్పుడు కొంచెం ఓవర్ ట్రీట్ చేస్తున్నాము, అందుకనే 2-3 ఉండాల్సింది 0.94 దగ్గరకు వచ్చింది. లేదు ఇప్పుడు 100 వేసుకుంటాము అంటే వారంలో 6 రోజులు వేసుకొని ఒక్క రోజు సండే రోజన్నా ఏదన్నా ఒక్క రోజు టాబ్లెట్ వేసుకోకుండా సరిపోతుంది. 2 మార్గాలు ఎట్లన్నా ఒకటే. థైరాయిడ్ లేదు అన్నది లేదు, థైరాయిడ్ ఉంది, టాబ్లెట్ మాత్రం వేసుకోవాల్సింది. ఐదర్ 75 ఎవ్రీడే అని వేసుకోండి, లేకుంటే 100 ఎవ్రీడే వేసుకొని వారంలో ఒక రోజు టాబ్లెట్ వేసుకోవద్దు. హైదరాబాద్ నుంచి శిరీష గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి. హలో చెప్పండి శిరీష గారు. హలో. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయింది డాక్టర్ గారు. మనం ఇందాక థైరాయిడ్ గ్లాండ్ రిమూవర్ గురించి ఒక కాల్ అడిగారు కదా, మనకి ఆ థైరాయిడ్ గ్లాండ్ రిమూవ్ చేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఏం లేదు సార్. రిమూవల్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అన్నది ఒక బిగ్ డెసిషన్ డాక్టర్ పేషెంట్ మధ్యలో తీసుకోవాల్సింది. సో ఇంతకు ముందు చెప్పినట్లు హైపోథైరాయిడిజంలో వెరీ రేర్ గా తీసేస్తాం, ఎందుకంటే థైరాయిడ్ ఆల్రెడీ పని చేయట్లేదు. అట్లాంటి కండిషన్లు ఏంటంటే మల్టిపుల్ స్మాల్ నాన్ ఫంక్షనింగ్ నాడ్యూల్స్ అని ఉండొచ్చు అన్నమాట, లేకుంటే సింగిల్ నాన్ ఫంక్షనింగ్ బిగ్ నాడ్యూల్ ఉండొచ్చు. ఎందుకంటే థైరాయిడ్ ఈజ్ సిట్టింగ్ దేర్ అండ్ నెక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. సో ఒకటి పనిచేయని థైరాయిడ్ లో ఇంకొక పనిచేయని లంప్ ఉండి అదేదో నెక్ ట్రేకియానో అండ్ ఆర్టరీనో ప్రెస్ చేస్తుంది అనుకోండి. సో ఇలా థైరాయిడ్ పనిచేయట్లేదు కాబట్టి టాబ్లెట్ ఎట్లా తీసుకోవాలో సార్ రిమూవ్ చేద్దాము అని అనుకుంటాం అనమాట. హైపర్ థైరాయిడిజంలో మాత్రం కంపల్సరీ డెసిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఒక పార్ట్ ఆఫ్ థైరాయిడ్, ఒక చిన్న మాస్ ఏదైనా ఓవర్ ప్రొడ్యూస్ చేస్తుంది హార్మోన్. సో ఇంకా వేరే మార్గం దాన్ని టాబ్లెట్తో ఇంకోటితో తగ్గదనమాట. సో ఐదర్ హాఫ్ హెమిథైరాయిడెక్టమీ అంటాం, లేకుంటే కంప్లీట్ థైరాయిడ్ రిమూవల్. క్యాన్సర్లో ఇట్ ఇస్ మోర్ సిగ్నిఫికెంట్ అనమాట. ఎట్లాంటి క్యాన్సర్ ఉన్నా కంప్లీట్ గా తీసేయాలి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. చెప్పండి కృష్ణకుమారి గారు. నమస్తే సార్. చెప్పండి మా. నాకు థైరాయిడ్ ఉందండి 2 years నుంచి. నేను ఇప్పుడు 12.5 LCG అండ్ 2.5 LCG యూజ్ చేస్తున్నాను. చెప్పండి మా, వినపడుతుంది. 2 doses యూజ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నేను నా కంట్రోల్ ఏం లేదు, నేను ఇప్పుడు టెస్ట్ చేయించుకోలేదు, ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకోవాలి. సో ఏం ప్రాబ్లమ్స్ మా ఇప్పుడు మీకు? కృష్ణకుమారి గారు, ఇప్పుడు సమస్య ఏంటండి? సో చాలా స్మాల్ డోస్ మీద ఉందమ్మా. ఇంతకు ముందు చెప్పినట్లు 100 గురించి మాట్లాడినాం, 150 గురించి మాట్లాడినాం, ఇక్కడనేమో 12.5 అన్న డోస్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో జనరల్గా ఏంటంటే స్పెషలిస్ట్ కొన్నిసార్లు స్పెషలిస్ట్ చూడనప్పుడు ఈ చిన్న నేను ఇంతకు ముందు చెప్పింది ఏదైతే 5 to 10 మధ్యలో ఉన్న దాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉందమ్మా.
జనరల్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర పోతే వెయిట్ చేసి చూస్తారు, ఆర్ ఆ టీఎస్హెచ్కి ఇంకో 2 టెస్ట్లు యాడ్ చేస్తారు అనమాట. ఒకటి అల్ట్రాసౌండ్, ఒక టీపీఓ యాంటీబాడీస్ ఇంకోటి చూసి మ్యాచ్ చేసి హిస్టరీ చూసినాకనే తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఆ మధ్యలో ఉన్న దానికి స్టార్ట్ చేసినాం అనుకోండి, ఇట్లా వెరీ స్మాల్ డోస్ స్టార్ట్ చేయాలన్నమాట. 12.5 అన్నది చాలా స్మాల్ డోస్, యాక్చువల్లీ 25 అన్నది వెరీ వెరీ స్మాల్ డోస్ అనమాట. స్టార్ట్ చేస్తే జనరల్ గా థైరాయిడ్ ఉంటే 50 నుంచి స్టార్ట్ చేయాలి. సో మనం కరెక్ట్ డయాగ్నోస్ చేయకుండా పేషెంట్ హడావిడి డాక్టర్ హడావిడి స్టార్ట్ చేసేసినాం అనుకోండి 12.5 ఉంటుంది. దాని తర్వాత కొన్ని రోజులు ఆ 12.5 డోస్ ఎక్కువై ఆ టీఎస్ఎస్ సప్రెస్ కావడం ఇట్లా అవుతుంటుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ అన్నారు స్టాప్ చేయడము, ఇప్పుడు నీకు థైరాయిడ్ లేదనడం. సో ఇదంతా కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. సో కొంచెం డయాగ్నోసిస్ అయ్యేటప్పుడు ఈ రేంజ్ నెంబర్ని కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. 5 కంటే తక్కువ ఉంటే కంప్లీట్లీ నార్మల్, ఇంకా మీకు లేదు వదిలేసేయచ్చు. 10 కంటే ఎక్కువ ఉంటే ఇంకేం డిస్కషన్ లేకుండా టాబ్లెట్ వేసుకోవాలి. ఆ 5 నుంచి 10 వరకు పేషెంట్ హడావిడి చేయకుండా, డాక్టర్ హడావిడి చేయకుండా కొంచెం దే హ్యావ్ టు గివ్ ఇట్ అ బిట్ ఆఫ్ టైం అనమాట. ఇంటర్వెల్ గా రిపీట్ చేసి, లేకుంటే యాంటీబాడీలు రిపీట్ చేయడం, కొద్దిగా హిస్టరీ తీసుకోవడము, నిజంగా ఈ థైరాయిడ్ కాదని డయాగ్నోస్ చేసినాక స్టార్ట్ చేయాలి టాబ్లెట్. నెక్స్ట్ కాలర్ సౌమ్య గారు కర్నూలు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారండి, చెప్పండి సమస్య ఏంటో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అమ్మా చెప్పండి మా. సార్ యాక్చువల్ గా నా T3 వాల్యూ వచ్చేసి 141 ఉంది. ఓకే. T4 వచ్చేసి 6.9. ఓకే. అండ్ TSH వచ్చేసి 26.22. ఓకే. అండ్ నాకు ఇప్పుడు యాక్చువల్ గా 4 months బేబీ ఉంది. ఈ థైరాయిడ్ లెవెల్లో నేను ఫీడింగ్ ఇవ్వచ్చు. ఓకే. టాబ్లెట్ ఏమైనా వేసుకుంటున్నారా అమ్మా ఇప్పుడు? సార్ నేను హోమియోపతి యూజ్ చేస్తున్నాను సార్. ఓకే అమ్మా. టాబ్లెట్ థైరాయిడ్ టాబ్లెట్ ఏమి వేసుకోవట్లేదు. ప్రెగ్నెన్సీ ఎప్పుడు వేసుకున్నారా అమ్మా టాబ్లెట్? ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వేసుకున్నారా టాబ్లెట్? సార్ 8 months నుంచి స్టాప్ చేశాను సార్. 8 months వరకు చేసుకున్నాను. 8 months నుంచి స్టాప్ చేశాను. 8th month నుంచి స్టాప్ చేసిండ్రు. 8th month లో ఏం డోస్ టాబ్లెట్ వేసుకున్నారమ్మా? సార్ నేను 100 mg యూజ్ చేశాను. ఇప్పుడు ఇమీడియట్ గా ఫస్ట్ టాబ్లెట్ స్టార్ట్ చేయాలమ్మా. TSH ఇస్ వెరీ హై అట్ 26, T3, T4 ఆర్ ద లోవర్ లిమిట్ ఆఫ్ నార్మల్. సో ఫస్ట్ మీరు థైరాయిడ్ రిప్లీట్ కావాలమ్మా. దానికి బ్రెస్ట్ ఫీడింగ్ కి మీ పాపకి ఏం సంబంధం లేదు ఇక్కడ. మీరు థైరాయిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చేది నీకనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కండిషన్, సో 8 months వరకు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇట్లా సడన్ గా బంద్ చేయదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ డెలివరీ అయినప్పటి నుంచి ఫస్ట్ 3 months ఆర్ ఫస్ట్ 2 months రిపీట్ చేయించకపోవడం మంచిది. బికాస్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపనింగ్ హార్మోన్ వైజ్. ఓ 2 months తర్వాత ఆ టాబ్లెట్ ఏదైతే రైట్, మీకు అదర్ వే రౌండ్ చెప్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఎవరైనా 100 mcg టాబ్లెట్ తీసుకుంటున్నారు ఒక లేడీ, దెన్ షీ ఫాల్స్ ప్రెగ్నెంట్. సో ఇమీడియట్లీ ద బేస్ లైన్ షీ హ్యాస్ టు బై అనదర్ 25 mg mcg టాబ్లెట్ తీసుకొని స్టార్ట్ చేయాలి. బేస్ లైన్ రూల్ ఏంటంటే అట్లీస్ట్ 25 to 50% ఆఫ్ వాట్ ఎవర్ ద బేస్ లైన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఉన్నది ఎక్కువ చేయాలన్నమాట. నో, బికాస్ యు ఆర్ నాట్ రిప్లేసింగ్ ఫర్ 1 person, యు ఆర్ రిప్లేసింగ్ ఫర్ 2 people ప్రెగ్నెన్సీ అన్నప్పుడు. ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో బేబీ ఆర్ ఫీటస్ కి థైరాయిడ్ ఉండదు. సెకండ్ ట్రైమిస్టర్లో ఫామ్ అవుతుంది. థర్డ్ ట్రైమిస్టర్లో ఫీటస్ కూడా పనిచేస్తుంటారు అనమాట. థర్డ్ ట్రైమిస్టర్ లాస్ట్ 3 months ఆఫ్ ద 9 months దే డోంట్ నీడ్ ది మెటర్నల్ థైరాయిడ్ హార్మోన్. సో ఫస్ట్ 3 months ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో 100 తీసుకుంటున్నాం, ఇమీడియట్ గా 25 ఇంక్రీజ్ చేయాలి. సో ప్రెగ్నెన్సీ ఎండ్ అయిన తర్వాత 25 తక్కువ చేసి కంటిన్యూ చేసి 3 months తర్వాత టెస్ట్ చేయించుకొని డాక్టర్ కనపడినాకనే స్టాప్ చేయాలి. సో ఇన్ యువర్ కేస్ యూ హ్యావ్ స్టాప్డ్ ప్రీమెచ్యూర్లీ, హర్ TSH ఇస్ వెరీ హై. యూ హ్యావ్ టు గో బ్యాక్ ఆన్ టు యువర్ నార్మల్ డోస్ ఆఫ్ 100, get a TSH repeated after at least 4 weeks టాబ్లెట్ వేసుకున్నాక TSH రిపీట్ చేసుకుని డాక్టర్ని కలవండి మా. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి రమ్య గారు. హలో. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి రమ్య గారు. నాకు థైరాయిడ్ గొంతులో కంతిలాగా అయింది. అయితే 2 అయినాయి, అవి తీసేసింది. ఇప్పుడు మళ్ళీ ఏ టెస్ట్ చేయించుకోమంటారు? కానీ బ్లడ్ టెస్ట్ అన్నేమో ఎప్పుడు రాలేదు. అంత ముందు నాకు కంతి ఉన్నప్పుడు కూడా బ్లడ్ టెస్ట్ లో థైరాయిడ్ అని రాలేదు. టెస్ట్ చేసిండ్రు సీరం నుండి, అప్పుడు థైరాయిడ్ అని వచ్చింది. సో థైరాయిడ్ 2 సార్లు ఆపరేషన్ చేసిందామా థైరాయిడ్ కి? ఆపరేషన్ ఒక్కసారి చేసిండ్రు, 2 times 2 సైడ్ లో వచ్చింది. 2 తీసేసిందామా? అవి ఒకటే సైడ్ కి 2 ఒకటే సైడ్ లోనే, ఒక సైడ్ తీసేసిండ్రు థైరాయిడ్. అయితే ఆ 2 మాస్లను కంతిలను 2 తీసేసిండ్రు. అవును, తీసేసిండ్రు. ఇప్పుడు గొంతులు అయితే ఏం కనపడట్లేదు కదమ్మా? ఆ గొంతులో ఇప్పుడు ఏం లేదు. కాకపోతే ఏంటంటే వెయిట్ లాస్ అయితే కావట్లేదు, వెయిట్ బాగా పెరిగిన అంత ముందు. లాస్ట్ టెస్ట్ ఎప్పుడు చేయించిందమ్మా థైరాయిడ్? థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేయించిందమ్మా లాస్ట్ టైం? ఇప్పుడు 3 months అవుతుంది. ఎంత వచ్చిందమ్మా నెంబర్ అప్పుడు? అసలు దాంట్లో ఏం రావట్లేదండి, ఏం లేదని వచ్చింది. ఇక్కడ బేసిక్ గా ఈ కండిషన్ ఈజ్ స్పెసిఫిక్ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ 2-3 థింగ్స్ మా ఇక్కడ.
సో ఒక గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ లో ఒక సైడ్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయట్లేదు, హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ చేయట్లేదు, కానీ సైజులో పెద్దగా కనిపిస్తుంది. అట్లాంటి మాస్లు ఉన్నాయన్నమాట. సో ఆ మాస్ క్యాన్సరా ఉన్నదా లేదా చూసి తీసేసినట్లున్నారు. సో పని చెయ్యని పెద్దగా కనిపించే సైజులో కనిపించే మాస్ని హెమిథైరాయిడెక్టమీ చేసి తీసేసిండు. ఏ బిట్ ఆఫ్ థైరాయిడ్ అయితే ఉందో అనుకో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అది. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ అనమాట. సో జస్ట్ ఇంటర్వెల్ ఇంకొక 1-2 years నాకు తెలిసిన మనకి ఆ లంప్ తీసేసే ముందు టెస్ట్ అనేది చేసింటారు. లంప్ను కూడా మళ్ళీ ల్యాబ్కు పంపించింటారు క్యాన్సరా కాదా అని. ఇఫ్ దే హ్యావ్ సెడ్ దెన్ దెర్ ఇస్ నథింగ్ టు వరీ. ఆ ఉన్న హాఫ్ ఆఫ్ థైరాయిడ్ ఈజ్ హ్యాపీ, దెన్ పీపుల్ లివ్ విత్ హాఫ్ ద థైరాయిడ్. 6 monthsకి 1 yearకి ఇంకో 2-3 years చేపించి దాని తర్వాత మానిటరింగ్ కూడా అవసరం లేదు. షీ కెన్ జస్ట్ లీవ్ ఇట్. వెయిట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో షీ హ్యాస్ టు డూ సమ్ వెయిట్ లాస్ ట్రైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి థైరాయిడ్ గురించి వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్ లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.